చింటూ ఏం చేస్తున్నావు? మా ఫ్రీ ఫైర్ ఆడుతున్నానమ్మా, డిస్టర్బ్ చేయకు. అయ్యయ్యో వీడు చదవడం మానేసి ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. చింటూ మర్యాదగా ఆ ఫోన్ ఇటివ్వు. అసలు హోంవర్క్ చేసావా లేదా? మా నేను నైట్ చేస్తానులేమా. నైట్ చేస్తావా? అదేం కుదరదు. నువ్వు ఫస్ట్ ఆ ఫోన్ ఇటివ్వు. మా ప్లీజ్ అమ్మా, నేను ఇప్పుడే మా ఆడడం మొదలు పెట్టాను. నువ్వు నేను చెప్తే వినేలా లేవు. నాన్నను రా నువ్వు. చింటూ వచ్చారా? విని చూడండి. ఇక్కడే ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? చింటూ నీకోసం నేనేం తెచ్చానో చెప్పు చూద్దాం. నాన్నా, తినడానికేం తీసుకొచ్చావు నాన్నా? తినడానికేం తీసుకురాలేదు, నిన్ను వాడుకోవడానికి బొమ్మ తీసుకొచ్చాను. ఏంటి బొమ్మ? నాన్న నాకు ఈ బొమ్మలేం వద్దు నాన్న, నేను రిమోట్ కారే కదా తెమ్మని చెప్పాను. ఎందుకు? అందులో మోటార్ బయటికి తీయడానికా? సైలెంట్గా ఉండు, నీకోసం నేను మంచి బొమ్మ తెచ్చాను. టంటడాయ్. ఏంటి నాన్న ఇది? చింటూ ఇది మామూలు బొమ్మ కాదు. ఈ బొమ్మ మనం మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తుంది. ఓ చూడు. హాయ్. ఏంటన్నా ఇది మాట్లాడట్లేదు? ఆగు చింటూ, ముందు దీన్ని ఆన్ చేయాలిగా. ఇప్పుడు మాట్లాడు. హాయ్. ఏంటన్నా ఇది డాన్స్ ఆడుతోంది? అవును. ఇది డాన్స్ ఆడుతోంది. చూసావా అమ్మా, నేను మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తోంది. చూసావా నేను మాట్లాడేది అలాగే రిపీట్ చేస్తోంది. నాన్న నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది నాన్న. నాన్న నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది నాన్న. దీంతో ఆడుకున్న తర్వాత కిందున్న బటన్ని మనం ఆఫ్ చేస్తే ఇది రిపీట్ చేయదు. నాన్న నేను ఈ బొమ్మను లోపలికి తీసుకెళ్ళి ఆడుకోనా? వెళ్ళు, లోపలికి ఆడుకోపో. ఎలా సంతోషపడుతున్నాడో చూసావా? వారికి బొమ్మ కొనిచ్చారుగా, ఇక వాడు బుక్ తీసి హోంవర్కే చేయడు. ఏబిసిడి ఏబిసిడి 1 2 3 4 1 2 3 4 జాలియో జిమ్కానా. జాలియో జిమ్కానా. నా పేరు చింటూ. నా పేరు చింటూ. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను. నాకు మ్యాథ్స్ అంటేనే అసలు నచ్చదు. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదు. నీ పేరేంటి? నీ పేరేంటి? చింటూ ముందొచ్చి తిను, తిన్నాకెళ్ళి ఆడుకో. సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. వెళ్ళరా చింటూ. నువ్వు వెళ్ళరమ్మని చెప్పావా? నువ్వు వెళ్ళరమ్మని చెప్పావా? సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. సరే నేను వెళ్ళి తినేసి వస్తాను. అల్లరి గోపి, చింటూ నువ్వు తినడానికి వస్తున్నావా లేదా? వస్తున్నానమ్మా. త్వరగా వెళ్ళు చింటూ. నువ్వు నాకు రిప్లై చేసావా? నువ్వు నాకు రిప్లై చేసావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు వెళ్ళరా చింటూ. ఇది మామూలు బొమ్మ కాదు. ఇది మనం ఏం చెప్పినా సరే అది అలాగే రిపీట్ చేస్తుంది. త్వరగా వెళ్ళు చింటూ. చింటూ ఆ, ఏమైంది? తిను. తింటున్నానమ్మా. మా నాన్న బొమ్మను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారమ్మా? ఆ బొమ్మ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారో నాన్న చెప్పలేదు. కానీ ఆ బొమ్మ మనం చెప్పిన వాటికి రిప్లై ఇవ్వదు కదా? ఎలా రిప్లై చేస్తుంది? మనం చెప్పింది రిపీట్ మాత్రమే చేస్తుంది. ఓ ఓకే. ఇదిగో చింటూ, అందులో కూడా మోటార్ ఉందని నేను విన్నాను. నువ్వు గనక దాన్ని విరగ్గొట్టావనుకో అస్సలు ఊరుకోను. మా నాకింక చాలమ్మా, వెళ్ళి ఆడుకుంటాను. రే తినాక వెళ్ళు. మా నాకింక చాలమ్మా. రే చింటూ ఆగు. ఏంటి తిన్నావా చింటూ? నేను తిన్నాను. నువ్వు తిన్నావా? నేను తినాల్సిన అవసరం లేదు. 1 అవర్ ఛార్జింగ్ పెడితే చాలు. ఓ నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అందరితో మాట్లాడతావా? లేదు లేదు, నీ ఒక్కడితోనే మాట్లాడతాను. ఓ నన్ను చూసేలా భయపడతావు ఎందుకు? నేను నీ ఫ్రెండేగా. అవును, అసలు నీ పేరేంటి? నాకు నువ్వే ఏదో ఒక పేరు పెట్టు. ఇంతకీ అల్లరి గోపి ఎవరు? అదా, అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు. నేను ఎప్పుడేదో కలర్ చేస్తాను, అందుకే అమ్మ నన్ను అలా పిలుస్తుంది. ఈ పేరు చాలా బాగుంది చింటూ. ఇక నుంచి నా పేరు ఇదే, అల్లరి గోపి. బాగుందా? ఓకే బాగుంది. సరే నీకేం కావాలో అడుగు.
అడిగితే ఏం చేస్తావు? నువ్వు అడిగింది ఇస్తాను. నాకు డైరీ మిల్క్ కావాలి. ఏంటి అంతేనా? ఫస్ట్ నేను అడిగింది ఇవ్వు, అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఓహో, నా మీద నీకు నమ్మకం లేదన్నమాట. సరే ఏదో ఒక మంత్రం చెప్పు. ఆబ్రకడాబ్రా, ఇది చాలా పాతది. జీ బూంబా. ఇదేం వద్దులే గానీ నా పేరే మంత్రంగా ఫిక్స్ చేసుకుందాం. అల్లరి గోపిని 3 టైమ్స్ చెప్పు చూద్దాం. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. హ? వావ్, డైరీ మిల్క్. థ్యాంక్ యూ. చింటూ ఏం చేస్తున్నావు? అమ్మా, ఈ చాక్లెట్ ఎక్కడిది? నిన్న స్కూల్లో గోపాల్కి బర్త్డే అమ్మా. వాడిచ్చిన చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇప్పుడే తింటున్నాను. ఇప్పుడేగా అన్నం తినొచ్చావు, నువ్వు తినకు. ఫస్ట్ హోంవర్క్ చేయి. చూడు చింటూ, నేను వెళ్ళొచ్చి చెక్ చేస్తాను. అలాగో హోంవర్క్ అయిపోవాలి. ఆ, అమ్మయ్యా, తప్పించుకున్నాను. బాగా కవర్ చేస్తున్నావు. పోను పోనీ లాంటి కవరింగ్లు చాలా చేయాల్సి వస్తుంది. నాకు డౌటు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతా ఉన్న విషయం అందరికి తెలిస్తే ఏమవుతుంది? నా అంతటి నేను ఎవరికి దొరకను. నువ్వు చెప్పకుండా ఉంటే చాలు. ఆహా, నేనెవ్వరికీ చెప్పను. అవును, మమ్మీ ఎందుకు నిన్న అలా తిట్టెళ్తుంది? నువ్వు హోంవర్క్ చేయలేదా? హోంవర్కా? నేను అది రాత్రి చేస్తాను. పోనీ నీకోసం నేను చేసి పెట్టినా? ఆ, నువ్వు హోంవర్క్ కూడా చేస్తావా? నేను నీకు ముందే చెప్పాను కదా నీకోసం ఏమైనా చేస్తానని. హ్యాండ్ రైటింగ్ నాలాగే ఉంటుందా? నీ బుక్ తీసి నా ముందు పెట్టు. ఏది ఆ మాత్రం చెప్పు. అల్లరి గోపి, అల్లరి గోపి, అల్లరి గోపి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూడు. ఓ మై గాడ్, హోంవర్క్ మొత్తం అయిపోయింది. చాలా థ్యాంక్స్. గోపి, గోపి, గోపి. ఏంటిది మాట్లాడట్లేదు? గోపి. ఓ, దీనికి ఛార్జ్ లేకపోతే మాట్లాడదు కదా. 1 అవర్ ఛార్జ్ పెట్టాలని కూడా చెప్పింది. సరే ఓకే, దీన్ని ఛార్జింగ్లో పెడతాను. ఛార్జ్ అయ్యాక నైట్ మాట్లాడతాను. హాయ్. హాయ్ గోపి. హాయ్ చింటూ, ఛార్జింగ్ పెట్టినందుకు థాంక్స్. అమ్మయ్యా, నువ్వు మాట్లాడావు. నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను. నేనంటే నీకు అంత ఇష్టమా చింటూ? అవును, నేను భయపడిపోయాను. ఆ తర్వాతే నీకు ఛార్జ్ లేదన్న విషయం తెలుసుకొని నీకు ఛార్జింగ్ పెట్టాను. ఈ రూమ్ లో నువ్వు ఒకరిమే పడుకుంటావా? నేను ఒంటరిగా పడుకోను, నాకు చాలా భయం. నాతో పాటు మా అమ్మ పడుకుంటుంది, కానీ మా నాన్న ఒంటరిగా పడుకుంటాడు. అతనే ధైర్యవంతుడు. అవునా? మరైతే మీ నాన్న మిమ్మల్ని ఎన్నిసార్లు భయపెట్టారు? మమ్మల్ని 3 సార్లు భయపెట్టాడు. అయితే నిజంగా ధైర్యవంతుడేలే. మ్మ్, ఏదో ఒక రోజు నేను నాన్నని భయపెట్టాలి, అది నా కోరిక. అవునా చింటూ? అయితే నీ కోరికను నేను నెరవేరుస్తాను. నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. బాయ్. ఆ, ఏమైపోయింది? చింటూ ఏం చేస్తున్నావు? మా పడుకుందావా? ఓకే మా. లేట్ అవుతుంది, వెళ్ళి నిద్రపో. మ్మ్. ఏంటా సౌండ్? అసలు ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్యో, ఈ చింటూ ఉన్నాడే. ఊరికే గోళగోళగా అరుస్తుంది. ష్. ఏంటిది? ఇందాకే కదా ఆఫ్ చేశాను. కొంప తీసి దాన్ని స్విచ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? నా ముందే దీన్ని మ్యాజికల్ చూపిస్తుంది. ఏముంది బొమ్మకి? ఛ! ఆఫ్ చేసినా ఆన్ అవుతుంది. అల్లరి చేస్తుంది. షూ. ఏంటిది? బొమ్మ కనిపించట్లేదు. లేదేంటి? ఏంటిది? ఆశ్చర్యంగా ఉంది. బొమ్మ కింద కూడా లేదు. మరేమై ఉంటుంది?
ఇది నాకే చెమటలు పట్టించేలా ఉంది. అమ్మా!